యా ఇక్కడ ఒక పాయింట్ మనం గమనించాలి సార్. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఇంటర్నల్ గా ఎవరైతే తెలంగాణలో గెలిచిన ఎంపీలు కావచ్చు, అట్లాగే ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రజాప్రతినిధులు అందరూ వెళ్లి ప్రధానమంత్రి మోడీ గారిని ఒక కట్టెసీ విజిట్, అది దానిలో పెద్ద సెన్సేషన్ ఉంటుందని నేను అనుకోను. బట్ ఒక 2-3 మనము డైమెన్షన్స్ దీన్ని చూడాల్సిన అక్కర ఉన్నది. ఒకటి ఏంటంటే తెలంగాణ అభివృద్ధి కోసము ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇక్కడ డైరెక్ట్ గా చేయగలిగే కార్యక్రమాలు, అంటే కొన్ని కార్యక్రమాలు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో మాత్రమే చేయగలిగేది, కొన్నేమో డైరెక్ట్ గా చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేషనల్ హైవేస్ కావచ్చు, ఆ తర్వాత ఇప్పుడు ప్యాడీ ప్రొక్యూర్మెంట్, గిరిజన యూనివర్సిటీ, ఇట్లాంటివి డైరెక్ట్ గా, రైల్వేస్ డైరెక్ట్ గా కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వ సహకారం అందించకుండా కూడా చేయగలిగే కార్యక్రమాలు. రెండో యాంగిల్ ఏముంటుందంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క సహకారము 100% అవసరం ఉంటుంది. సపోజ్ ఇప్పుడు నవోదయ, ప్రతి జిల్లాకు ఒక నవోదయ కేంద్రం, నవోదయ విద్యాలయం పెట్టాలనుకోండి, రాష్ట్ర ప్రభుత్వం దానికి ల్యాండ్ ఇవ్వాలి. ఇప్పుడు RRR ఉంది, రెండోది ఎగ్జాంపుల్. RRR కు ల్యాండ్ అక్విజిషన్ షుడ్ బి డన్ బై స్టేట్ గవర్నమెంట్. కానీ వీళ్ళు వెళ్లి, కాంగ్రెస్ ప్రభుత్వం వెళ్లి నితిన్ గడ్కరీ గారిని రిక్వెస్ట్ చేస్తే, నితిన్ గడ్కరీ గారు వాళ్ళకి ఏం మాట ఇచ్చారంటే, ఈవెన్ ల్యాండ్ అక్విజిషన్, అంటే ల్యాండ్ అక్విజిషన్ కూడా మేము చేస్తాము, మీరు సహకారం చేయండి, ల్యాండ్ అక్విజిషన్ కావాల్సిన డబ్బులు కూడా మేము రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది. సో ఈ విధంగా చూస్తే ఒక డైమెన్షన్ ఏంటంటే, కేంద్ర ప్రభుత్వము తెలంగాణకు ఏ విధంగా తెలంగాణ అభివృద్ధికి కావచ్చు, తెలంగాణలో ఉండే ప్రజల సంక్షేమం కోసము ఎటువంటి పనులు చేయబోతున్నది, లేకుంటే ఆల్రెడీ చేస్తున్నది అనే దాని మీద ఒక ఇంపార్టెంట్ డిస్కషన్ జరుగుతుందని ఖచ్చితంగా నేను అనుకుంటున్నాను. రెండవ పాయింట్ ఏమైతున్నదంటే, ఇప్పుడు మహారాష్ట్రలో గానీ, హర్యానాలో గానీ డైరెక్ట్ గా కాంగ్రెస్ ను ఓడించి భారతీయ జనతా పార్టీ గెలిచిన సందర్భాలను చూసి అదే మోడల్స్ ఇక్కడ మనం ఇంప్లిమెంట్ చేస్తే ఇక్కడ గెలవడానికి అవకాశం ఉంది అనేది కొంతవరకు డిస్కషన్ జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అల్టిమేట్లీ భారతీయ జనతా పార్టీ మాత్రమే తెలంగాణలో అంటే ఆల్టర్నేటివ్ ఫోర్స్, అంటే కన్స్ట్రక్టివ్ ఆల్టర్నేటివ్ ఫోర్స్ గా ఎమర్జ్ అవుతుంది అనేది భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా నా నమ్మకం. ఎందుకంటే గత 11 సంవత్సరాలుగా, అంటే 10 సంవత్సరాల మూర్ఖత్వం, నిరంకుశ పాలన, ఆ తర్వాత 1 సంవత్సరము నిర్లక్ష్య, ఏమాత్రము ప్రజల గురించి ఆలోచన లేని ప్రజాపాలనలో ప్రజలను తీసివేసిన పాలన. ఎందుకంటే గత 11-12 నెలలుగా మనం చూస్తున్నాము, రైతు రుణమాఫీ, అది ఒక లాజికల్ కంక్లూజన్ రాలేదు. అట్లాగే మూసీ నిర్వాసితుల గురించి ఆలోచించకుండా వాళ్ళని ఫస్ట్ ఖాళీ చేయించారు. అట్లాగే హైడ్రా సమస్య కావచ్చు, ఇవన్నీ కూడా చూసినట్టయితే వివిధ అవినీతి ఆరోపణలు, ప్యాడీ ప్రొక్యూర్మెంట్ లో సరిగ్గా అవి సెంటర్స్ పెట్టలేకపోవడము, వాళ్ళ యొక్క నిర్లక్ష్యం కావచ్చు, చాతగాంతనం కావచ్చు, ఇవన్నీ కలిపి వాళ్ళ యొక్క ఫ్రస్ట్రేషన్ కనబడుతున్నది. ఇప్పుడు మీరు చూసినట్టయితే గత 12 నెలల్లో టీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్దలను తిడతారు, అంటే రేవంత్ రెడ్డి గారిని తిడతారు, రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ ను తిడతారు. కానీ యాక్చువల్ అంశాల పైన, ఇప్పుడు రైతుల అంశం ఉంది. ఈ రోజు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఒక్కొక్క పాత జిల్లాలో, 10 జిల్లాలలో ఒక్కొక్క జిల్లాలో 1000 సెంటర్లు పెట్టాల్సిన చోట 300-400 సెంటర్లు. ఆ తర్వాత ఈ రోజు 2003 రూపాయలు ఎంఎస్పీ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే దానికి అదనంగా 500 రూపాయలు ఇస్తా అని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఎన్ని లక్షల టన్నులు, లేకుంటే ఎన్ని లక్షల రైతుల దగ్గర నుంచి ఈ సన్న బియ్యము 500 రూపాయలు ఇచ్చారో చెప్పాలి. మొన్నటికి మొన్న కలెక్టర్ల రివ్యూలో, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి రివ్యూలో తెలిసింది ఏంటంటే, జస్ట్ 4,250 రైతులకు మాత్రమే సన్న బియ్యం పైన బోనస్ ఇచ్చారని తెలుస్తున్నది. సో దాని యొక్క కరెక్ట్ అయిన గణాంకాలు చెప్పాల్సిన అక్కర ఉన్నది. రెండోది, ఈ రోజు రైతులను మీరు గమనిస్తే ఎనీ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ మొత్తం స్టేట్ లో మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ 1900-1800 కొనుక్కొని అమ్ముకొని వెళ్ళిపోతున్నారు. సో అది పాయింట్. సో ఈ విషయాలను మనము గమనించకుండా ఈ విషయాలపైన నిజమైన పోరాటం చేసే భారతీయ జనతా పార్టీని ప్రజలు ఖచ్చితంగా రేపు పొద్దున ఆదరిస్తారు. స్థానిక ఎన్నికలలో దాని యొక్క ఫలితం వస్తుందని అనుకుంటున్నారు. పోతే ఏదో వాళ్ళు చాలా గొప్ప ఘనత సాధించినట్టు మీ పార్టీ అని అట్లా చూసుకుంటున్నారు. మహారాష్ట్రలో ఓడిపోతే కూడా అట్లనే చేస్తున్నారు. అక్కడ జార్ఖండ్ లో సెకండ్. నువ్వు చెప్పింది తప్పన్న మిత్రమా, నువ్వు మా పార్టీ అధికారంలో మాట్లాడితే ఇది మోనోలాగ్ కాదు బ్రదర్, ఆగండి. అక్కడ మీరు చాలా సేపు మాట్లాడారు, చాలా విషయాలు మాట్లాడారు, మా అంతర్గత సమస్యలు కూడా మీరే మీ నెత్తి మీద వేసుకొని మాట్లాడుతున్నారు.
అసలు బీజేపీలో అంతర్గత సమస్యలు నేను మీకేదో లెటర్ రాసినట్టు, మోడీ గారు ఆయనకు ఫోన్ చేసినట్టు ఏం మాటలు మాట్లాడుతున్నారండి? రూమ్ లో జరిగిన విషయానికి కూడా అసలు నేనే అట్లా జరగవచ్చు అని చెప్తే ఈయనకే ఎవరో ఫోన్ చేసి చెప్పినట్టు మాట్లాడుతున్నారు. ఆ టీవీలో మాట్లాడేటప్పుడు కొంచెం ఆయన డాక్టరేట్ పిహెచ్డి చేసిండు, ఆయన కొంచెమన్నా తెలుసుకోవాలి ఏం మాట్లాడాలి ఏం మాట్లాడొద్దని. ఆయన ఫోన్ చేసి చెప్పిండు ఆయనకు. పాయింట్ నువ్వు తెలుసుకో మిత్రమా, నువ్వు తెలుసుకో, ఏం జరిగిందో తెలుసుకో. మరి అది మీకు ఇన్ఫర్మేషన్ లేకుంటే అది నీ యొక్క దౌర్భాగ్యం. మీకు ఫోన్ చేసి చెప్పిండు కానీ మోడీ గారు. వినండి, మేము చెప్పేది వినండి. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ప్రజాపాలన అని చెప్పి ప్రభుత్వంలోకి వచ్చి రైతులను మోసం చేసిండ్రు, రైతు భరోసా ఇవ్వకుండా, మహిళలను మోసం చేసిండ్రు, మహాలక్ష్మి పథకం ఇవ్వకుండా, నిరుద్యోగులను మోసం చేసిండ్రు, నిరుద్యోగ వృత్తి వాళ్ళకి, చివరికి దివ్యాంగులను కూడా మోసం చేసి వాళ్ళకు రావాల్సిన పెన్షన్ కూడా ఇవ్వకుండా చాలా దారుణంగా ఈ రాష్ట్రంలో రైతులను, గిరిజన రైతులను కొడితే తలకాయలు పలిగి లగచర్లలో వాళ్ళు ఏడుస్తున్నారు. అక్కడ ఈ గవర్నమెంట్ బ్రోకర్ పని చేస్తున్నారు సార్, బ్రోకర్ పని. ఎందుకంటే 10 లక్షల రూపాయలకు ఎకరం ఇవ్వాలా, మార్కెట్ వాల్యూ 35 నుంచి 50 లక్షలు ఉంటే 10 లక్షలకు అక్కడ బెదిరించి వాళ్ళ దగ్గర కొని ప్రైవేట్ కంపెనీకి ఇస్తున్నది. అదే నువ్వు గవర్నమెంట్ ప్రాజెక్ట్ అయితే వేరు, ప్రైవేట్ కంపెనీకి ఇవ్వాల్సిన అవసరమే ఉన్నది. రెండోది, ఇవాళ చిన్న చిన్న విద్యాలయాలలో, ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థినులు అస్వస్థతతో మరణిస్తున్నారు. 48 మంది ఈ 11 నెలల కాలంలో 48 మంది అస్వస్థతతోని హాస్టళ్లలో పురుగుల అన్నం తిని మరణించారు. మొన్నటికి మొన్న పాపం ఆమె శైలజ 24 రోజులు హాస్పిటల్లో ఉండి చనిపోయింది. దాని గురించి మాట్లాడే నాతులు లేదు. ఈ సంక్షేమ శాఖ ఎవరి దగ్గర ఉందండి? రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్నది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సంక్షేమ శాఖ ఉండి గురుకుల పాఠశాలలో గాని, ఆశ్రమ పాఠశాలలో గాని, హాస్టళ్లలో గాని దాని గురించి ఇప్పటివరకు కనీసం రివ్యూ చేసిరా? ఆయన ఎవరితో రివ్యూ చేస్తారండి? అసలు రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలనలో ప్రజలను పచ్చి మోసం చేసి, ఇప్పుడు ఇందాక మిత్రులు చెప్తున్నారు కదా, పోలీసులు రోడ్ల మీదకి ఎక్కితే 2 పోలీసులను పిలిచే ఓపిక ఆయనకు ఉండదు, సమయం ఉండదు. గ్రూప్ 1 అభ్యర్థులు 1000 మంది అక్కడ రోడ్ల మీద కూర్చుంటే అశోక్ నగర్ లో ఒక 2 మాట్లాడే పరిస్థితి ఉండదు. అట్లాగే రైతులు అక్కడ లగచరలో కొడితే వాళ్ళ అన్నని పంపించి బెదిరించిపిస్తాడు. ఇది పద్ధతే అండి? ఇది నిరంకుశ పాలనలా? అంటే ఒక కుటుంబం పోయింది, ఇంకో కుటుంబం వచ్చిందా ఇప్పుడు తెలంగాణకు? ఇప్పుడు పాయింట్ ఏంటంటే, లింగం యాదవ్ గారు, మీరు కూడా అధికార పక్షంలో ఉన్నారు, ఓపిక మీ పార్టీలో మీరు చెప్పండి, మీ పెద్దలకు మీరు చెప్పండి, ఇట్లా చేయొద్దు, ప్రజాపాలన అంటే ఇది కాదు, ఎందుకంటే చాలా చాలా విషయాలు ఉంటే సంక్షేమం ఆలోచించాలి, అభివృద్ధి ఆలోచించాలి అని చెప్పండి. అంతేగాని ఇప్పుడు మీరు ఒక్క విషయం గమనించండి. ఇందాక మిత్రుడు చెప్తున్నాడు కేంద్రం దగ్గరికి వెళ్లి మూసి, అసలు ఇప్పటి వరకు డిపిఆర్ఏ రెడీ కాకుండా 1,50,000 కోట్లను ప్రకటించింది ఎవరండి? మళ్ళీ మొన్నటికి మొన్న విలేకరుల సమావేశాలు అడిగితే డిపిఆర్ తయారు కావడానికే 18 నెలలు పడుతుంది, వాళ్ళకి టైం ఇచ్చామని చెప్తున్నాడు. కొంచెమన్నా సిగ్గుండాలా మాట్లాడడానికి? 18 నెలల కాలం ఇంకా డిపిఆర్ తయారు కావడానికి మీరు సమయం ఇచ్చి ఇవాళనే మీరు ఇల్లులు ఖాళీ చేపిస్తున్నారు. ఇదేం పద్ధతి అండి? అసలు అంటే కొంచెమన్నా ముఖ్యమంత్రి గారు చెప్పే మాటలకు పొంతన ఉన్నదా? మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఒక విషయం మాట్లాడతారు, ముఖ్యమంత్రి గారు ఒక విషయం మాట్లాడితే మంత్రులు ఇంకో విషయం మాట్లాడతారు. ఇప్పుడు మొత్తం రైతు రుణమాఫీ చేసేసినామని ఈయన మొత్తం దేశం అంతా పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తారు. మరాఠీ పేపర్లో మరాఠీలో అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు, 40 లక్షల మంది రైతులకు మేము రుణమాఫీ చేసినాం. గాంధీ భవన్ సాక్షిగా వీళ్ళ మంత్రి గారు ఏం చెప్తారు? ఇంకా 20 లక్షల మందికి రైతు రుణమాఫీ చేయాల్సి ఉంది. ఇప్పుడు నిన్నటికి నిన్న ఆయన ఎవరు, తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రి గారు నిన్న ప్రకటన చేశారు, వాళ్ళ పేపర్ లో 3.5 లక్షల మందికి ఇప్పుడు 30వ తారీఖు లోపు పడతారు. అంటే దాని అర్థం ఏంటండి? 20 లక్షల మందికి ఇంకా రైతు రుణమాఫీ చేయాల్సి ఉండగా మీరు దేశమంతా మరాఠీ పేపర్లలో, బెంగాలీ పేపర్లలో మేము రైతు రుణమాఫీ చేసేసిన 40 లక్షల మందికి రైతులను అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తారా? అది కూడా గవర్నమెంట్ పైసలతోని. మీరు దయచేసి అర్థం చేసుకోండి. 12 నెలల్లో నేను ఒకటే ఒక ఛాలెంజ్ భారతీయ జనతా పార్టీ తరఫున, 12 నెలల్లో మీరు ఏమేమి గొప్ప పనులు చేసారో ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వండి. మీరు 365 అంశాలు రాసుకున్నారు కదా మీ అభయహస్తంలో, ఆ అభయహస్తంలో ఉన్న 365 అంశాలకు ఎన్ని పనులు చేసారో ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ రిలీజ్ చేయండి. ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ రిలీజ్ చేసి తర్వాత విజయోత్సవాలు చేయండి. అంటే విజయోత్సవాలు చేస్తూనే ఉన్నాడు ఈయన. ఇప్పుడు మూసీ నది, ఎవరైనా మూసీ నది నిజంగా గొప్ప ప్రక్షాళన చేసిన తర్వాత పాదయాత్ర చేస్తారా? ఈయన సంకల్పం అని పాదయాత్ర చేస్తాడు. మీరు వెళ్ళి అక్కడ సబర్మతి రివర్ ఫ్రంట్ చూడండి. 2001లో స్టార్ట్ అయిన సబర్మతి రివర్ ఫ్రంట్ 2011లో కంప్లీట్ అయిపోయింది.
2011లో ఎవరైనా యాత్ర చేస్తారు, ఎందుకంటే ఇది గొప్ప పని చేసినాం, చాలా గొప్పగా ఉన్నది. మీకు దమ్ముంటే అట్లాంటి పని చేసి చూపించండి. ఒక పని చేయ చేత కాదు, కానీ ఒక పని చేయ చేత కాదు, ఏమన్నంటే మొత్తం మాట్లాడతారు. లింగం యాదవ్ గారు, మీరు మాట్లాడేటప్పుడు నేను విన్నా, దయచేసి మాట్లాడేటప్పుడు ఇంటరప్ట్ చేసడానికి ఇంకా డిబేట్ ఎందుకు మిత్రమా? ఇంటరప్షన్ చేసుకోవాలి. యు ఆర్ ఎన్ ఎడ్యుకేటెడ్ పర్సన్, యూ కెనాట్ డూ దట్. నేను చేయలేదనే చెప్తున్నా నీకు, నేను చేయట్లేదు మిత్రమా, నువ్వు అట్లా చేయకుండా అమర్నాథ్ గారు